నేను బిగినర్ గ్రూప్ నుంచి వచ్చాను. ఈరోజు నేను ప్రేమ గురించి చెప్పబోతున్నాను. నా పేరు ప్రేమ. నేను అందరితో ప్రేమగా ఉంటాను. మీరు కూడా ప్రేమను కలిగి ఉండండి. మీరు ఒకరినొకరు ప్రేమిపోవాలని మీకు కృత నేర్చుకున్నాను. యోహాను 13:34. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు షారూన్. నేను బిగినర్స్లో నుంచి వచ్చాను. నా పేరు సంతోషం. నేను సంతోషంగా ఉంటా. మీరందరూ కూడా సంతోషంగా ఉండండి. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్తున్నా ఆనందించుడి. ఫిలిప్పీ 4:4. ఆమేన్. ఎంతో ముద్దుగా చెప్తుంది. ఎంకరేజ్ చేద్దాం పిల్లల్ని. అందరికీ ప్రైజ్ లార్డ్. పాస్టర్కి ప్రైజ్ లార్డ్. టీచర్స్కి ప్రైజ్ లార్డ్. నేను ఇప్పుడు ఒక వాక్యం చెప్పబోతున్నాను. నా పేరు సమాధానం. సమాధానంగా ఉంటారు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. మత్తయి 5:9. వెరీ గుడ్. చప్పట్లతో. ఎస్. హల్లెలూయా. నా పేరు క్యాథరిన్ తెరీసా. నేను బిగినర్ నుంచి వస్తున్నాను. నా పేరు దీర్ఘశాంతం. మీరు కూడా దీర్ఘశాంతం లాగండి. ఆమేన్. క్లాప్స్ కొడదామా? గుడ్. పిల్లల్ని ఎంకరేజ్ చేద్దాం. వారు చెప్తూ ఉన్నప్పుడే ఆ గుణాలు, ఆ ఫలాలు మీలో ఫలించేవాలి. గ్రేసీ లైన్లో నిలబడు. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు జస్లిన్. నేను ఇప్పుడు దేవరక్తం గురించి చెప్పబోతున్నాను. నా పేరు దేవరక్తం. మీరందరూ దేవ కలిగి ఉండండి. క్లాప్స్ కొడదామా? ఎంతో. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు జెసికా. అక్కడ చూడన్నా. ఇంగ్లీష్ స్టూడెంట్స్. వచ్చాను. నా పేరు మంచితనం. మీరందరూ మంచిగా ఉండండి. ఆమేన్. క్లాప్స్ కొడదామా? క్లాప్స్. అక్కడే ఉండండి అన్న, అక్కడే ఉండండి. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు రక్షిత్ రాయ్. నేను బిగినర్ స్టూడెంట్ని. నా పేరు విశ్వాసం. నేను యేసయ్యపైన విశ్వాసం ఉంచుతాను. మీరు కూడా నాలాగా విశ్వాసంగా ఉండండి. మీరు ఉంటారా అంత విశ్వాసంగా, బోల్డ్గా? అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు సాత్వికమ్మ. మీరు సాత్వికమ్మ కలిగి ఉండండి. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు ఆశా నిగ్రహము. మీరు ఆశా నిగ్రహము కలిగి ఉండండి. ఆశా నిగ్రహాన్ని కలిగి ఉండండి. బిగ్ క్లాప్స్ పిల్లలకి. చాలా అద్భుతంగా వారు చూడండి ప్రేమ అనే ఫలాన్ని, సంతోషం అనే ఫలాన్ని ఫ్రూట్స్తో మీ ముందుకు వచ్చారు. మీకు ఇప్పుడు దీనిని చూస్తూ ఉంటే ఆ పండు తినాలని ఉంది కదా. ఆ పండుతో పాటు ఆ గుణాలన్నీ కూడా మీరు కలిగి ఉండాలని వారు చిన్న మెసేజ్ వారి నుండి ఇస్తున్నారు. కాబట్టి ఈ పిల్లలని దేవుడు దీవించునుగాక. అలాగే వారికి నేర్పించినటువంటి టీచర్స్ని కూడా దేవుడు దీవించునుగాక. చప్పట్లతో పిల్లల్ని వారిని ఉత్సాహపరచుదాం.